బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ ముదురుతుంది. అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. బుషేర్ అనే ఒక ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాన్ని పేల్చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నేషనల్ టెలివిజన్లో ఈ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇరాన్పై భీకర దాడులకు అమెరికా ఆర్మీ సిద్ధమైంది. హార్మోజ్లో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను పేల్చేసింది అమెరికా దళాలు. దాడిలో ఇరాన్ సైనికులు మరణించినట్లు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. షాహిద్ బఘేరీ సమీపంలో ఇరాన్ డ్రోన్ క్యారియర్ని ధ్వంసం చేసింది అమెరికా. రెండు దేశాలు పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మరోసారి యుద్ధం తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి. 60 రోజుల పాటు సీజ్ ఫైర్ని అమలు చేద్దామంటూ ఒప్పందాలు కుదిరే సమయానికి ప్రస్తుతానికి ట్రంప్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక 60 రోజుల సీజ్ ఫైర్ కోసం. అలాంటి సమయంలో మరి దాడులు మాత్రం మరో పక్కన కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. ఇరాన్ స్టేట్ మీడియా చాలా క్లియర్గా బుషేర్ అనే ప్రాంతంలోని జామ్ అనే ఏరియాలో మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కూల్చేసింది అంటూ ఇరాన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చారు. మరో పక్కన ఇరాన్ నేషనల్ మీడియా చెప్తుంది, కానీ అమెరికా దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్ చాలా క్లియర్గా మా దగ్గర ఉండాల్సిన ఫైటర్ జెట్స్ సంఖ్యని మేము సరిచూసుకున్నాము, అవి యాజ్టీస్గా ఉన్నాయి, సో మా దగ్గర ఆ సంఖ్య తగ్గలేదు, అది మా ఫైటర్ జెట్ కాదు, ఇరాన్ చెప్తున్న వార్తలు నిజం కాదు అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. మరోపక్క చర్చలు నడుస్తూ 60 రోజులు సీజ్ ఫైర్ని ఇంకా పొడిగించాలి అని చర్చలు నడుస్తున్నాయి. అవి ట్రంప్ అప్రూవల్ కోసం వెయిట్ చేశాయి. సీజ్ ఫైర్ని అమలు చేస్తారన్న సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న ఒక 4 షిప్పుల పైన దాడులను నిర్వహించింది. ఆ 4 షిప్పులు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన షిప్స్గానే వాటిని పరిగణించాయి ఇరాన్ అంటూ చెప్పుకొస్తున్నాయి. మరోపక్కన యునైటెడ్ స్టేట్స్ గురువారం రోజు అమెరికా ఇరాన్కి సంబంధించిన మిలిటరీ ఆయిల్ ట్రేడ్ పైన, అంటే ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్ల పైన మరొకసారి ఫ్రెష్గా శాంక్షన్స్ని విధించింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ 8 వెజల్స్ ఇరాన్కి సంబంధించిన 8 షిప్స్ని, అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్ని తరలిస్తున్న వాటిని బ్లాక్ లిస్ట్ చేశాము, ప్రపంచవ్యాప్తంగా ఆ షిప్స్ని బ్లాక్ లిస్ట్ చేశామంటూ అమెరికా చెప్పుకొస్తుంది. అమెరికా శాంక్షన్ చేసిన ఈ ఆయిల్ ట్యాంకర్స్ పేర్లు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫ్లోరా, కొమోరోస్ ఫ్లాగ్డ్, హాన్సియో, పనామా ఫ్లాగ్డ్, గ్యాప్ 3. ఈ ట్యాంకర్స్ని ప్రస్తుతానికి అమెరికా వాటిని బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మరోపక్క యుద్ధం పరిస్థితి ఒక్కసారి చూస్తే సీజ్ ఫైర్ ఒప్పందం జరగబోతుంది అంటూ చర్చలు వస్తున్న సమయంలో ప్రస్తుతానికి ట్రంప్ ఫైనల్ కపుల్ ఆఫ్ లాంగ్వేజ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఫైనల్గా చర్చించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, అవి చర్చించిన తర్వాత ముందుకు వెళ్తాము అంటూ ట్రంప్ ఆయన మాట్లాడుకొచ్చారు. మరో పక్కన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని డిస్కషన్స్ దగ్గర ఆగిపోయాయి. ఇరాన్కి సంబంధించిన తాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఈ వాదన ట్రంప్ అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు చెప్తున్న వాదనని కొట్టిపారేస్తుంది. మరో పక్కన ఒక్కసారి ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిన ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Target this. Target hit. Target destroyed.
రైట్, మన విజువల్ చూసాము. ఒక ఫైటర్ జెట్ ఫ్లై చేస్తున్న సమయంలో ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకసారిగా యాక్టివేట్ అయింది, మిసైల్స్ని లాంచ్ చేసింది. ఆ మిసైల్స్ ఆ ఫైటర్ జెట్ని కూల్చడానికి దాంతోపాటు వెళ్తున్నాయి. ఆ మిసైల్స్ని తప్పుదోవ పట్టించడానికి డిస్ట్రాక్షన్ కోసం కొన్ని షాట్స్ని కూడా ఆ ఫైటర్ జెట్ ఫైర్ చేసింది. మనం చూడొచ్చు ఆ మిసైల్ వెళ్ళిన తర్వాత కొన్ని షాట్స్ని, అంటే ఆ డిస్ట్రాక్షన్ అన్నమాట. ఫైటర్ జెట్ని కాకుండా సాధారణంగా ఈ మిసైల్స్ హీట్ని పసిగట్టి టార్గెట్ చేస్తుంటాయి. సో కొన్ని షాట్స్ని ఏదైతే ఫైటర్ జెట్ వేసిందో వాటిని ఒక డిస్ట్రాక్షన్ లాగా వాడుకుంటారు సాధారణంగా, ఆ బ్లైండ్ షాట్స్ అనొచ్చు. వాటిని కూడా దాటుకొని ప్రస్తుతానికి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫైటర్ జెట్ని కుప్పకూల్చేసింది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. లాస్ట్ మినిట్లో మరి ఆ ఫైటర్ జెట్లో ఉన్న ఆ పైలట్ కూడా అక్కడ నుంచి ఆ ఫైటర్ జెట్ నుంచి బయటకు వచ్చాడు. పారాషూట్ ద్వారా కిందికి ఆయన ఫ్లై చేసిన ఆ వీడియోని మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. మరి ఆ పైలట్ ప్రస్తుతానికి ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాడా? ఆ ఫైటర్ జెట్ నిజంగానే కూలిపోయిందా? దీనికి సంబంధించి అమెరికా మాత్రం అసలు మా ఫైటర్ జెట్ కాదు, మాకు సంబంధం లేదు, మా దగ్గర ఉండాల్సిన నంబర్ ఆఫ్ ఫైటర్ జెట్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి, అలానే ఉన్నాయి, ఆ కౌంట్ని కూడా మేము చూసుకున్నామంటూ అమెరికా కొట్టిపారేస్తుంది. ఇరాన్ నేషనల్ మీడియా మాత్రం చాలా క్లియర్గా బుషైర్ అనే ప్రాంతంలోని జామ్ అనే ఏరియాలో మేము ఒక ఫైటర్ జెట్ని కుప్పకూల్చేసాము అంటూ ఇరాన్ తన నేషనల్ మీడియాలోనే చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద మరొక విజువల్ ఉంది, దానికి సంబంధించి ఒకసారి యుద్ధ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రైట్, మనం చూస్తే ఆ విజువల్ చాలా క్లియర్గా మరొక ఫైటర్ జెట్ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పటిష్టంగా